హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్యన చాలామంది చూస్తూనే ఉంటారు కార్టూన్ స్టోరీస్ అన్ని 3Dలో. అది ఎలా చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది. ఈ కార్టూన్ అనేది మనం కంప్యూటర్లోనే ఒకటే చేయగలమని చాలామంది ట్రై చేయకుండా వదిలేస్తారు. కాకపోతే ఫోన్లోని ఈజీగా 3D కార్టూన్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఈ మధ్యన పిల్లలు మీరు గమనించినైతే చాలా మంది 3D కార్టూన్స్ చూస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇది చాలా ఈజీగా ఫోన్లోనే క్రియేట్ చేసే విధంగా నేను చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు ఏది మిస్ అవ్వకండి. ఒక మామూలుగా మీకు సపోజ్ నువ్వు చేసింది చూపించమంటారు కదా, నేను ఒక వీడియో చేశాను, అది ఒకసారి ప్లే చేస్తాను చూడండి. దీనికి నేను ఇంకా వాయిస్ యాడ్ చేయలేదు. వాయిస్ మీరు యాడ్ చేసుకోండి. సరిపోగా వాయిస్ యాడ్ చేయలేదు. మీరు మీ ఓన్ వాయిస్తో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అందులో మీ పాటలు ఒక్కొక్కలా ఏంటో నన్ను సహాయం చేయి. నన్ను రాయించు చెప్తే నేను ఏదో స్టోరీ అలా క్రియేట్ చేయాలి. చూసారుగా వీడియో అయితే ఎలా ఉందో. అలా మీరు కూడా ఎడిట్ చేయాలంటే చాలా ఈజీగా సింపుల్గా ఎవరు చెప్పని విధంగా చెప్తాను. దీనివల్ల చాలా డబ్బులు సంపాదించవచ్చు. మీరే కావాలంటే నేనే కొనుక్కుంటా మీరు వీడియోలు మంచిగా చేస్తే. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, నేను ఇది డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. మీరేం కంగారు పడవసరం లేదు. ఇక్కడ ఎవర్ స్టోరీ అని ఉంది కదా, దాంట్లో మీరు ఏమని పెట్టాలనుకుంటున్నారో అది దీంట్లో రాయండి. నేను చూశారు కదా, అదే పెడుతున్నాను దీంట్లో. అదేంటిదంటే ఏ స్ట్రీట్ బాయ్ హెల్ప్డ్ ఏ డాగ్. ఇదనమాట నా టైటిల్. మీకు ఏ స్టైల్లో కావాలి, 2Dలో కావాలా లేకపోతే 3Dలో కావాలా? నేను 3Dలో అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసినాక మీకే అర్థమైంది. ఇప్పుడు ఇస్తుందన్నమాట. నరేషన్ ఇచ్చింది, సీన్ 1 సీన్ 2 ఇచ్చింది, ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చింది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టుకోవాలో నేను ఈజీగా చెప్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయమాకండి. చూశారు కదా, సీన్ 6 సీన్ 7 వరకు ఇచ్చింది. అంటే 7 ఇమేజెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. మీరు ఇంకా కావాలంటే ఇంకా మీకు కొంచెం ఇంగ్లీష్ వస్తే చాలు. దీనికి రాకపోయినా పర్లేదు. ఇది ఉంది కదా యాప్, దీంట్లో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, దీన్ని మనకి నరేషన్ ఏముంది, మనకి ఏజ్ ఏమి ఇవ్వాల, బాయ్కి ఏజ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ చెక్ చేద్దాం. ఇంకో ప్రాంప్ట్ చూపిస్తాను, ఉండండి, వెయిట్ చేయండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు దీనికి మన అర్జున్ ఎంత ఏజ్లో ఉండాలి, ఏమి డాగ్ ఏ కలర్లో ఉండాలి, అవన్నీ మనం యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నిటికి యాడ్ చేద్దాం. చదవండి. ఇన్ ఎనీ సీన్ వేర్ అర్జున్ అపియర్స్ యూ విల్ యాడ్ దిస్ డీటెయిల్స్. అంటే ఈ డీటెయిల్స్ని కింద మనం ఇప్పుడు ఇచ్చాం కదా, ఈ డీటెయిల్స్ని పైదానికి యాడ్ చేయమని చెప్తున్నాం అనమాట. ఎలా ఉండాలంటే, అర్జున్ అరౌండ్ 8 years ఓల్డ్, ఈస్ట్ గోదావరి బాయ్ విత్ సన్ కిస్డ్ బ్రౌన్ స్కిన్, నీట్లీ ట్రిమ్డ్ బ్లాక్ హెయిర్, వేరింగ్ ఏ వైట్ చెక్డ్ షర్ట్, నేవీ బ్లూ షార్ట్స్ అండ్ బ్రౌన్ శాండిల్స్. అంటే అర్జున్ ఇలా ఉండాలన్నమాట. ఎలా ఈస్ట్ గోదావరి బాయ్ లాగా, 8 years ఓల్డ్ లాగా అలా ఉండాలన్నమాట. అదే ఇన్ ఎనీ సీన్ డాగ్ అపియర్స్ యూ విల్ యాడ్ దిస్ డీటెయిల్స్. మనం డాగ్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఎలా ఉండాలి, బ్రౌన్ కలర్లో ఉండాలి, స్మాల్ డాగ్ అయి ఉండాలి, వేరింగ్ బ్లూ నెక్ బ్యాండ్ ఉండాలన్నమాట. అంటే నెక్కి బ్లూ కలర్ అనే బ్యాండ్ ఉండాలన్నమాట. ఇలా మీరు ఏదైనా అర్జున్ 10 years అని ఇచ్చుకోవచ్చు, వేరే పేరైనా పెట్టుకోవచ్చు. నేను మామూలుగా అర్జున్ అని తీసుకున్నా. బ్లాక్ హెయిర్, మీరు ఏమన్నా బ్రౌన్ హెయిర్, గోల్డ్ హెయిర్, ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా కాబట్టి ఇప్పుడు యాడ్ చేద్దాం. చూడండి ఏమొస్తుందో.
ఇన్ అన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మారిపోద్ది అనమాట. ఇదిగో చూడండి, నరేషన్ ఇమేజ్ ప్రాంప్ట్లో చూడండి, ఇన్ స్మాల్ బ్రౌన్ కలర్ స్మాల్ డాగ్ వీరింగ్, ఎంత మారిపోయింది చూసారా. అర్జున్ 8 years ఓల్డ్. సీన్ 2లో ఇమేజ్ ప్రాంప్ట్లో చూడండి, అర్జున్ 8 years ఓల్డ్. అదంతా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ ఏజ్లో ఎలా ఉంటాడో అని మామూలుగా మనం చేసేటప్పుడు పనికొస్తుంది అనమాట. ఈ స్టోరీ అదే క్రియేట్ చేసిద్ది. మీకు కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న మీరైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో అయినా ఇలా ఈజీగా చేయొచ్చు. నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా, మీరేం కంగారు పడమాకండి. ఇదనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి ఈజీ పద్ధతిలో ఇలా చేయాలి. నెక్స్ట్ వచ్చి చాలా ఇంపార్టెంట్, ఎలా చేయాలి, ఏమేమి యాప్లు ఎక్కించుకోవాలి, ఎలా ఇమేజ్ జనరేట్ చేయాలి, ఎలా వీడియో జనరేట్ చేయాలి, ఏమైనా చేయాలా, అవన్నీ ఈజీగా చెప్తాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయమాకండి, చెప్తాను. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకోండి. ఇమేజ్ మొత్తం అంతా కాపీ చేసుకోండి. కాపీ టెక్స్ట్ నొక్కుని నేను నెక్స్ట్ స్టెప్ నుంచి చెప్తాను. ఇదంతా చూసుకున్నారు కదా, ఎన్ని సీన్స్ ఉన్నాయి, సీన్ 10 వరకు ఉన్నాయి కదా, మొత్తం కంప్లీట్గా ఎలా చేయాలో చెప్తాను. చూసారు కదా, నేను ఈ స్క్రిప్ట్ అంతా తీసుకొచ్చి వాట్సాప్లో పేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇదంతా ఇప్పుడు మనం కాపీ చేసుకుని ఆ యాప్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, మామూలుగా ఫస్ట్ సీన్ తీసుకోవాలి. ఫస్ట్ సీన్ తీసుకుని దాంట్లో ఏం తీసుకోవాలంటే నరేషన్ కాదు, ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. ఇమేజ్ది కాపీ చేసుకోండి ఫస్ట్. 3D కదా, ఇదంతా పడాలి. 3D మొత్తం కాపీ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాలంటే మీకు చెప్తా. ఏంటిదంటే ఇది కాదు, ఇది దాని పేరు ఏంటంటే పిక్లుమెన్ అనమాట. నేను అంతకుముందు ఇది జనరేట్ చేశాను అనమాట. నేను ఫోన్లో చేస్తాను. ఇదిగో పేస్ట్ చేశాను కదా, కొద్ది సైజ్ తగ్గించుకోండి. అంటే సారీ ఇక్కడ పేస్ట్ చేసారా మీరు. ఇది ఎలా రావాలంటే మీకు ఇక్కడ డెస్క్టాప్ మోడ్ ఉంటుంది కదా, ఇక్కడ అది ఆన్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ స్టార్స్ ఎందుకు డిలీట్ చేసేద్దాం. చేసుకున్న తర్వాత ఈ మోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఉంటుంది అనమాట, సెండ్ బటన్. అది వితిన్ సెకండ్స్లో మనకి జనరేట్ అని చేస్తుంది అనమాట. చూడండి, జనరేట్ అవుతుంది. మీరు ఇలా జనరేట్ అయిన పిక్చర్స్ని సేవ్ చేసుకోండి. మనం ఏమి ఇచ్చాం, డాగ్ది ఇచ్చాం కదా, డాగ్ ఫస్ట్ది దాని ఇమేజ్లో ఏమి రాసి ఉంటే అదే ప్రింట్ అవుతుంది అనమాట. ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుందాం. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సీన్ 2 ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. అలా నేను 5 సీన్స్ చెప్తాను, మళ్ళీ వేస్ట్ కదా, అందుకనే జాగ్రత్తగా చూడండి. ఏం డౌట్ లేకుండా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరే చేసేస్తారు ఈజీగా. ఇప్పుడు సెకండ్ది పెడదాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్కి వస్తే ఈ సెండ్ బటన్ నొక్కితే సరిపోద్ది. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఏం వరీ అవ్వమాకండి. మీకు A to Z నేను నేర్పిస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మీరు మంచిగా రెస్పాండ్ అయితే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. దీని మీద లాంగ్ వీడియో చేద్దాం. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఇంకా లాంగ్ వీడియో చేసి అన్ని డౌట్స్ క్లియర్ చేద్దాం. ఇది ఉంది కదా, దీన్ని కూడా డౌన్లోడ్ ఇమేజ్ కొడదాం. ఇది కూడా సీన్ 2 అయిపోయింది. ఇప్పుడు సీన్ 3 చేసుకుందాం. సీన్ 3లో కూడా ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది, మీరు ఎక్కడైనా కాపీ చేసుకోండి. నేను వాట్సాప్లో కొద్దిగా ఈజీగా ఉంటుందని ఇక్కడ చేస్తున్నాను. అది ఫోన్ కదా, అదే మీకు PC కానీ ల్యాప్టాప్ కానీ అంటే ఇంకా ఈజీగా చేయొచ్చు అనమాట. మీరు ఈజీగా చేసి ఇంకా ఈజీగా ఫాస్ట్గా. ఇదంటే ఫోన్ కదా, చాలామంది ఫోన్లో ఎలా చేయాలని అడుగుతున్నారు, అందుకనే ఫోన్లో చెప్తున్నాను అనమాట. ఇది కూడా పేస్ట్ చేసి ఇది నొక్కడమే. ఇది ఎన్నైనా, ఇది డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎన్ని ఇమేజెస్ అయినా మీరు ఇవే కాదు, ఇంకా ఏమైనా లోగోస్ కావాలన్నా ఏమైనా జనరేట్ చేసింది, అంతా ఫ్రీ అనమాట. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇవన్నీ మీకు ఫొటోస్లో సేవ్ అవుతాయి అనమాట. ఇప్పుడు సీన్ 4 చూద్దాం. ఇదే లాస్ట్. సీన్ 5 ఉన్నా కదా, ఇదే చాలు, లాగ్ అయిపోతుంది వీడియో. అందుకనే మీకు సీన్ 4 వరకు చెప్పి
మీకు వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ చెప్తాను. అలా చేసుకున్నారు కదా, మొత్తం కాపీ చేసుకుని వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా చూసారా 3Dలో వస్తున్నాయి. 3Dలో అర్జున్ 8 years వైట్ షర్ట్స్ అని ఇచ్చాం కదా, అవి చూసారా మొత్తం అలాగే ఉన్నాయి. ఇది కూడా పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు చేద్దాం ఎలా ఏం పిక్చర్ వస్తుందో. దీని మ్యాటర్ బట్టి అది పిక్చర్ క్రియేట్ అవుతుంది అనమాట. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. 1 2 3 4 ప్రింట్ చేసాం కదా, చూడండి షర్ట్ సేమ్గానే ఉంది. ఇది డాగ్ కూడా చూడండి, ఆ మెడలో ఇది బ్లూ కలర్ది. ఇందాక మనం ఇచ్చాం కదా డిస్క్రిప్షన్లో మామూలుగా ఎలా ఉండాలి డాగ్ అవన్నీ. డౌన్లోడ్ ఇమేజ్ను కొట్టాను. ఇప్పుడే అసలైన ఇది వీడియో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసే ముందు మళ్ళీ ఒకసారి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పండి, ఫ్రీగా నేను చెప్తున్నానంటే మీరు ఎంకరేజ్ చేయాలి కదా, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ప్రింట్ వరకు మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. ఒకవేళ ఒకసారి ఒక్కొక్కరికి అర్థం కాదు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మళ్ళీ ఎక్కడ స్కిప్ చేయమాకండి. పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 1 2 సార్లు అన్న చూడండి, డౌట్ క్లారిఫై అయ్యే వరకు. ఇప్పుడు మనం వీడియో ఎలా జనరేట్ చేయాలంటే ఇందులో ఫోటోలు ఉన్నాయి కదా, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం సీన్ 1 ఇమేజ్ డౌన్లోడ్ చేసాం కదా, అలాగే నరేషన్ తీసుకోండి. నరేషన్ కాపీ చేసుకోండి, చెప్తాను. నరేషన్ కాపీ చేసుకున్నాక ఇది కొంచెం నరేషన్ కాపీ చేసుకోండి. ఇది కొంచెం ఫోన్లో అంటే ఇబ్బందికరమే, మీకు పీసీ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది. కాపీ చేసుకున్నారు కదా, ఇది ఒక యాప్ అనమాట, వీడియో జనరేట్ యాప్. ఏమంటుంది, పిక్స్వర్స్. ఎవరైనా ఎక్కించుకోవచ్చు. కావాలంటే దీని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినా సరే, ఇలా నొక్కినా సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీనికి ఏమైనా డబ్బులు కట్టాలంటే అవసరం లేదు, ఫ్రీగా అనమాట. అందరికీ ఫ్రీ అనమాట. ఇది డబ్బులు ఏం కట్టవసరం లేదు. మీరు లాగిన్ అవ్వండి, మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయినాక ఇలా వస్తుందన్నమాట. నేను ఫోన్లోనే చేస్తున్నాను. ఇక్కడ ఫోటో టు వీడియో ఉంది కదా, అది క్లిక్ చేయండి. మనం ఇక్కడ ఏం డౌన్లోడ్ చేసాం, ఇది కదా ఫస్ట్ సీన్ది కదా ఇది. ఈ సీన్ది మనం ఇక్కడ రాయాలన్నమాట. ఇందాక కాపీ చేసాం కదా, అది ఇక్కడ కాపీ చేస్తే సరిపోద్ది అనమాట. నరేషన్ కాపీ చేసాం కదా, ఇక్కడ క్రియేట్ ఉంది కదా, అది నొక్కితే మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. వెయిట్ చేయాలి కాసేపు, కొంచెం టైం తీసుకుంటుంది. మీరేం కంగారు పడమాకండి, అది వితిన్ 1 minute వచ్చేస్తుంది అనమాట. ఇది అన్నీ నేను ఇచ్చేది ఫ్రీ అనమాట, ఫ్రీ టూల్స్. ఇది పనిచేస్తుంది. మళ్ళీ ఇంకా ఉన్నాయి, అవి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు గట్టిగా సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ ఇంకా కొత్తవి చెప్పడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, ఇది ఇప్పుడు వీడియో జనరేట్ అయిపోయింది. ఇది బెల్ ఐకాన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడమే. ఇదే అనమాట మన వీడియో డౌన్లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇదే అనమాట, చూసారు కదా ఎలా వస్తుందో. మనం ఏది ఇస్తే నరేషన్ చూసారా అలా చేస్తుంది అనమాట. డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకుంటే మనకి వాటర్ మార్క్ పడిద్ది అనమాట ఇక్కడ పిక్స్వర్స్ అని. అది తీసేయాలంటే మన డబ్బులతో అన్న కొనుక్కో, లేకపోతే ఎడిటింగ్ ఉన్న మామూలుగా అక్కడ ఏదోటి రాసేయడం. నేను అలా రాయలేదు, మీరు మీ ఇష్టం. ఇక్కడ సేవ్ విత్ వాటర్ మార్క్ అని నొక్కాను, డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే సెకండ్ ప్రాప్ట్ అనమాట, సెకండ్ తీసుకొద్దాం మనం. చూసారు కదా, ఫస్ట్ది అయిపోయింది మనది. సెకండ్ నరేషన్ కాపీ చేస్తున్నాను. ఇది చూడండి, ఇది ఎలా ఉంటే అలాగే వచ్చిద్ది అనమాట వీడియో. కాపీ చేశాను. మీరు అలా సీన్ 3 అన్నీ చేసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ ఆ యాప్లోకి వెళ్దాం. చూసారు కదా, ఈ యాప్లోకి వచ్చాం. మళ్ళీ ఏం నొక్కాలంటే ఫోటో టు వీడియో నొక్కి మనం ఇమేజ్ 2 ఇదే కదా, ఇమేజ్ 2 ప్రాంప్ట్ ఇదే కదా, ఇమేజ్ 2 జనరేట్. మనకి ఫస్ట్ ఇది, సెకండ్ది మనం ఏం కాపీ చేసుకున్నాం, సెకండ్ నరేషన్ సీన్ సెకండ్ది ఇదేనమాట సీను. ఇప్పుడు దీంట్లో ఇది కాపీ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. అప్లోడింగ్ ఫోటో ఇవన్నీ కొద్దిగా చెక్ చేస్తుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఇది రియల్ టైం, ఏం ఎడిటింగ్ చేసి స్కిప్ ఏం చేయలేదు. ఇది రియల్ టైంగానే పెట్టాను. కొంతమంది అలా చేస్తారు, నేను ఈజీగా ఫ్రీగా. ఇంకెవరు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను అనమాట. మీరు జనరేట్ చేయండి.
మీరు కూడా సక్సెస్ అవ్వాలనేది నా కోరిక. చూసారు కదా వీడియో క్రియేట్ అయిపోయింది. చికెన్ నొక్కితే దాంట్లో కనబడిద్ది. ఎలా ఉందో మీరే చూడండి. ఇది చూసారు కదా, ఆ పిల్లోడు దాంతో ఆడుకోవడం, కలిసాడు. ఇవన్నీ మామూలుగా మీరు తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి. ఎవరైనా మైక్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా పెట్టుకుని, లేకపోతే స్టార్టింగే కాదు మీరే మామూలుగా స్క్రీన్ రికార్డ్ తీసుకుని వాయిస్ యాడ్ చేసుకోండి. ఇదనమాట. మామూలుగా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మామూలుగా ఇది వీడియో మాత్రం ఇవన్నీ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ మామూలుగా నేనేం చేశాను దాంట్లో ఇవన్నీ మీకు పెడతానమాట డిస్క్రిప్షన్లో. ఎక్కడ వేరే అవసరం లేదు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని గ్యాలరీలో కొంటే మీరు ఎడిట్ చేసుకుంటామే. ఇంకా ఎడిట్ చేసుకోవడం వచ్చంటే చేసుకోండి. ఎడిట్ చేసుకునే యాప్స్ ఇన్షాట్ ఉంది, కైన్ మాస్టర్ ఉంది, అండ్ మోషన్, అలా చాలా వేరు యాప్స్ ఉన్నాయి కదా, దాంట్లో చేసుకోండి. నీట్గా వాయిస్ కూడా యాడ్ చేసుకుంటే మీ వీడియోస్ చాలా మంచి వస్తారు. అదనమాట టుడే వీడియో. సరే, బాయ్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. మీరు సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ లాంగ్ వీడియో